పార్టీని చూడలేదు. శాసనసభ అంటే ఒక దేవాలయం లాంటిది. అక్కడ ప్యాంటు జిప్పిప్పేటటువంటి అనిల్ కుమార్ యాదవ్ లాంటి వ్యక్తుల్ని ఎమ్మెల్యేలు చూడలేదు. ఎప్పుడో నీలం సంజయ్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒరే అని గబక్కన అంటే అతను ఉపసంహరించుకున్నానన్నా అతన్ని 4 నెలలు సస్పెండ్ చేసిన సంఘటన అన్నాడు. ఈరోజు ఒకటే బూతులు. ఇటువంటి ప్రభుత్వాన్ని మొత్తం ప్రజలు ఏకకంఠంగా కూడా వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు సార్ చెప్పినట్టు ట్రై సైకిల్ పట్టుకోవడానికి మీరెవరు అని అడుగుతున్నా. ఏమైనా ఎలక్షన్ కోడ్ వచ్చిందా? ఎలక్షన్ కోడ్లో మీకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారా? అయ్యాను దొంగ, మీలాగేమైనా ఇసుక అమ్ముకుంటున్నావా? మీలాగేమైనా కాలువల్లో పెట్టేసి డబ్బులు దొబ్బేస్తున్నావా? ఏమన్నా మీలాగా మేమేమన్నా గంజాయి అమ్ముకుంటున్నావా? మీలాగా ప్రజలు దోచుకుంటున్నావా? చెప్పండి. పేదవాళ్ళకి పాపం కాళ్ళు ఉన్నటువంటి వికలాంగులకి ఒక ట్రైసైకిల్ ఇస్తుంటే, ఒక డ్రోనర్ పంపిస్తుంటే మంగళగిరి ఇన్స్ట్రక్షన్ ఇచ్చినారో లేదో నాకు తెలియదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఒక పనికిమాలిన ఎమ్మెల్యే అనిల్ గాడు మరి ఈరోజు ఆయన నరసరావుపేట పోతున్నాయంట. ఆయనతో 10 మంది పోతున్నారు. 10 కార్లు దానికి కూడా అవుట్లు కాల్చుకున్నారు. 2 లక్షలతో ఓడిపోతే అవుట్లు దేనికి రా మీకు అడుగుతున్నాను నేను చూసిన 15 కార్లు ఇక్కడ ఒక బ్యాచ్ అంటే దానికి కూడా ఎందుకు మీకు అని అడుగుతున్నా. మరి ట్రై సైకిల్ పట్టుకున్నారంటే మీ అబ్బ సొత్తా అని అడుగుతున్నా. తమాషా పడుతున్నారా? అధికారులకు ఒకటే అడుగుతున్నాం. 2 నెలల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి కాబోతున్నారు. 2 నెలల్లో మా ప్రభుత్వం రాబోతుంది. మీరంటే గౌరవం ఉంది. గౌరవం పోగొట్టుకున్నారా మీ జీవితాలు మీరే నాశనం చేసుకునే వాళ్ళు అవుతారు. నీతి నిజాయితీగా చేయమంటున్నాం. మా నారాయణ గారు చెప్పేది ఒకటే, దొంగోట్లైనా ఏ అయినా మందే ఒకటి ఉండకూడదు, వాళ్ళదే ఒకటి ఉండకూడదు. మనం అన్యాయం చేయకూడదు, వాళ్ళు అన్యాయం చేయకూడదు. ఇప్పుడు దాకా దొంగ కేసులు పెట్టారు, దోచుకున్నారు, ఎన్నో ఇబ్బందులు పెట్టారు. మా కార్యకర్తలు ఇబ్బందులు పెట్టారు, మా కార్యకర్తల మీద కేసులు పెట్టారు. 4 సంవత్సరాల నుంచి అనేక ఇబ్బందులు పెట్టారు. నారాయణ గారిని ఇబ్బంది పెట్టారు, వారి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టారు. మరి చాలదా మీకు? 15 రోజుల్లో కోడ్ వస్తుంటే లాస్ట్ ట్రై సైకిల్ కూడా తీసుకుంటారా? నీతి మాలిన పార్టీ, ఉక్కిష్టపు పార్టీ. ఈ పార్టీని ఈరోజు ఏ ఇంటికి పోయినా నోట్లో వస్తున్నారు. ఎక్కడికి పోయినా ఈ 1, 2 10 సార్లు కరెంటు పెంచారు. అదే ఇంటి పన్ను వేస్తూ వస్తున్నారు సంవత్సరం. అదే రకంగా గ్యాస్ పెంచారు. ఎన్ని ప్రజలు చెప్తే ఇన్ని పెరగంగా మేము ఎందుకు పెరగకూడదని దోమలు కూడా పెరిగిపోయాయి. అటువంటి పరిస్థితి ఈరోజు. దిక్కులేని వాళ్ళు పొగలేని బండ్లు పంపిస్తా, వాటి సంఖ్య చూడండి రా మీరు ముందు. మా సార్ తెచ్చి ట్రై సైకిల్ పట్టుకునేదానికి అదే పెద్ద గొప్ప అనుకుంటున్నారా? సిగ్గుమాలినోళ్ళారా? బుద్ధి చెబుతాం అతి త్వరలో. ఇప్పటికే మా తెలుగుదేశం బస్సు ఫుల్ అయిపోయింది. ఇంకా పైన కూడా ఎక్కేదానికి జనం సిద్ధంగా ఉన్నారు. మొత్తం వస్తున్నారు. మీకు ఎవ్వరూ నిలబడరు. సింగిల్ డిజిట్ కూడా లేదు. అధికారులారా జాగ్రత్త పడండి.